ఇల్లేమో నువ్వు కుంటలో కట్టుకున్నావు, చెరువులో కట్టుకున్నావు, డైరెక్ట్ చెరువులోనే ఉంది. రీసెంట్గా హెలిప్యాడ్ చేసినారు వీళ్ళు. ఆ హెలిప్యాడ్ ఏరియా కూడా హెలికాప్టర్ పెట్టే ఏరియా కూడా మొత్తం చెరువులోనే ఉన్నది. అటు సైడ్ రేవంత్ రెడ్డి ఇంటి సైడ్ ఒక్క ఇల్లు కూడా కనబడదు మీరు చూసినట్టయితే. అటు సైడ్ ఉంటాయి కానీ ఇటు సైడ్ ఒక్క ఇల్లు కూడా ఉండదు. మరి ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని నేను అడిగిన. సో అడిగినందుకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి, తెల్లారే ఇట్లా రెడ్లకుంట చెరువు రెడ్డి గారి ఇల్లు లైవ్ పెట్టినామో లేదో నెక్స్ట్ డే పొద్దున్నే రవీంద్ర భారతిలా యూట్యూబ్ అని గొట్టాలు పట్టుకొని తిరుగుతారని చెప్పి మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కానీ అడిగిన దానికి సమాధానం ఎక్కడుంది? దాని గురించి ఊసైనా ఎత్తుతున్నారా? నేనేమంటున్నా, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు సామాన్యులను డబ్బున్నోళ్ళను ఒకలాగా చూడాలా? ఈ పార్షియాలిటీ ఏంటంటున్నా. నిజంగానే నీకు ఒక మంచి అభిప్రాయం అనేది ఉంటే, నిజంగానే మీకు హైడ్రా చేయాలి, చెరువుల్ని కుంటల్ని కాపాడాలనే మంచి ఉద్దేశమే ఉంటే నోటీసులు ఈ టైం వాళ్ళకి వాల్యూ కట్టు. ఫస్ట్ వాళ్ళని ఎవరైతే మోసం చేసినారో ఆ ఆఫీసర్లను సస్పెండ్ చేసి బొక్కలు దొయ్యి. ఇవన్నీ ఉన్నాయి. ముందు నువ్వు పుడికలు దిగి ఉన్న చెరువుల పుడికలే తీయలేదు. మొన్న మేము తెల్లాపూర్ పోయినాం. తెల్లాపూర్లో 3 చెరువులు ఆన్లైన్లో చూపించట్లే. పెద్ద ఏలియన్ గ్రూప్ అంట, పెద్ద కట్టినరు. 11 సంవత్సరాల నుంచి అది లిటికేషన్లోనే ఉన్నది. పెద్ద కట్టినారు దాన్ని. సో నేనేమంటున్నా, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షనే ఉంది. మీరు ఏదైతే వితౌట్ నోటీస్ కులగొట్టినారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీరు తప్పు డాక్యుమెంట్స్ ఇచ్చినామని చెప్పి బొక్కలేస్తామంటున్నారట. వాళ్ళ బాధ వర్ణనాతీతం చెప్పాలంటే. నిజంగా చాలా బాధాకరం. నిన్న నేను యాక్చువల్గా TV5 మూర్తి అన్న నాకు పరిచయం లేదు. ఎప్పుడు అట్లా నేను వీడియోలు చూడడం తప్ప ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. జనరల్గా శాటిలైట్ మీడియా వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, మాట్లాడలే కూడా. కానీ నిన్న ఆయన అడిగినటువంటి ప్రశ్న, సామా రామ్మోహన్ రెడ్డి గారి డిబేట్లో, కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారి డిబేట్లో TV5 మూర్తి గారు ఆయనకు వేసినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఈఎంఐలు కట్టుకున్న వాళ్ళు ఏడికి పోవాలా, బ్యాంకు లోన్ ఎట్లా కట్టుకోవాలా, ఫస్ట్ నుంచి ఇదే మొత్తుకుంటున్నాం. సామాన్యులకి ఏం చేస్తున్నారు మీరు? సామాన్యుల బతుకులు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎవడైతే దాన్ని కట్టబెట్టినాడో ఆఫీసర్ని తీసుకుపోయి నువ్వు మొన్న పోయినా నేను ఎక్కడ రుద్రారం మెయిన్ రోడ్ మీదనే చెరువుల్ని ప్లాట్లు చేసినారు. మట్టి ఎట్లా పోసిండో కూడా నేను మీకు తెర మీదకి తీసుకొచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మరి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు ఈ మట్టి వాళ్ళని అరెస్ట్ చేసినావా, డిస్మాండిల్ చేసినావా? షెడ్ని చేయలే. ఆడ ఎంఆర్ఓ, పటంచేరు ఎంఆర్ఓ అండ్ అదే రకంగా డిఈ, ఎవరైతే డిఈ ఉన్నాడో పటంచేరు ఎంఆర్ఓ, పటంచేరు డిఈ, ఈఈ అందరు కలిసి కుమ్మక్కై 2 కోట్ల రూపాయల ఎవడైతే శివాజీ రాజా ఉన్నాడో సో అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వాడు పెద్ద దొంగ అంటవాడు. డబ్బులు తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇదంతా హైవేని కబ్జా పెట్టినారు, కుంటని కబ్జా పెట్టినారు. సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ లెవెల్ ఏంది, దాన్ని ప్లాట్లు వేసి లెవెల్ చేసి అమ్మేస్తారు. కొనుక్కున్నోడికి అది చెరువా ఏందా ఎట్లా తెలుస్తుంది? తెలియదు. సో ఆబ్వియస్గా మేమేమడుగుతున్నాం, సామాన్యుల పక్షాన కంపెన్సేషన్ ఇవ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీయే తీసుకుందామండి. మూసీ రివర్ ఫ్రంట్ అందరు ఏడుస్తున్నారు, పెడబొబ్బులు పెడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కట్టుకున్న వాళ్ళు, అంటే నా చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఈ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు హయాం ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాం ఉండే, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ గారు హయాం ఉండే. వీళ్ళెవరు కూడా సామాన్యుల జోలికి పోలేదు కదా. వాళ్ళు డిస్మాంటిల్ చేయలేకనా, కుల్లగొట్టలేకనా, ప్రక్షాళన చేయలేకనా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం కాదు. లోన్ల మీద ఇల్లు ఉన్నాయి. సో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళు ఎంత పెట్టి కొన్నారు, లోన్ ఎంత కడుతున్నారు, ఈ డబుల్ బెడ్రూము మీరు ఇస్తామంటున్నారు. కానీ నీకు ఆ ఇంటి వాల్యూ ఎంత ఉందో అంత ఇయ్యి, నీకు దమ్ముంటే. అంతకన్నా ₹1 ఎక్కువ ఇయ్యి. నీ జేబులకెళ్ళి అయితే ఇవ్వవు కదా, నువ్వు జేబులకెళ్ళి అయితే ఇవ్వవు కదా, ఇస్తావా? జేబులకెళ్ళి పైసలు ఇవ్వవు. సో సామాన్యుల పక్షాన నువ్వు ఏం చేస్తున్నావు? ఏ ప్రభుత్వమైనా సామాన్యులు బాగుపడాలని కోరుకోవాలి కానీ రోడ్డు పాలు అవ్వాలని కోరుకోవద్దు. ఈ రోజున చాలామంది ట్రోల్ చేస్తున్నారు, నేను హైడ్రాకి విరుద్ధం, నాకు ప్రక్షాళన ఇష్టంలే. నేను ఫస్ట్ నుంచి మాట్లాడింది సామాన్యుల పక్షాన, ప్రజల పక్షాన. వాళ్ళకి నువ్వేం చేస్తావు? నీ అన్నకి ఎట్లయితే సమయం ఇచ్చినావు వాళ్ళకి అట్లనే సమయమి, కంపెన్సేషని వాల్యూ కట్టి
వాళ్ళకి ఎవరెవరైతే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చినారో వాళ్ళ ఇల్లు కనుక గవర్నమెంట్ తీసుకుంటేనట ఇల్లీగల్ డాక్యుమెంట్స్